నమస్తే ఫ్రెండ్స్. మన జూనియర్ ఎన్టీ రామారావు గారు ఆయన నటించిన వార్ 2 సినిమా, ఆయన హృతిక్ రోషన్ గారు కలిసి నటించిన డ్యాన్స్ చేసిన సలాం మనాలి అనే పాట కూడా రిలీజ్ చేశారు ప్రోమో. అది కూడా అదిరిపోయింది. అయితే ఎన్టీ రామారావు గారు ఈ వార్ 2 సినిమా అబ్రాడ్లో ఓవర్సీస్లో కూలీతో పోల్చుకుంటూ కొంచెం వెనకబడింది. ఓకే, అయితే ఈ సినిమా మరి ఓవరాల్గా ఎలా ఉండిద్ది, కూలీ సినిమా కలెక్షన్ని ఇది బీట్ చేసిద్దా చేయదా ఒకటి. రెండోది, మరి అడ్వాన్స్ బుకింగ్ మన ఇండియాలో, మన సౌత్ ఇండియాలో ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఒకవేళ రిలీజ్ చేస్తే ఇది కూలీని బీట్ చేసేంత మన వార్ 2 సినిమాకి ఇండియాలో ఉందా లేదా? ఈ విషయాలు ఎన్టీ రామారావు గారి మాటల్లోనే చూద్దామండి. ఇవన్నీ నేను మీకు చెప్పే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. కొత్తగా ఛానల్ పెట్టాను, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి ఎక్కువ మందికి చేరువైద్ది. నమస్తే ఫ్రెండ్స్, ఇక మాటల్లోకి వద్దాం. మరి వార్ 2 సినిమా కూలీతో పోల్చుకుంటే ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్లో కొంచెం వెనకబడింది. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి, ఇక్కడ నేను మాట్లాడదలుచుకోలేదు. సరే, మన ఇండియాలో బుకింగ్స్, అడ్వాన్స్ బుకింగ్ ఎప్పుడు ఓపెన్ చేయనున్నారు? ఇది ఈ నెల 9వ తారీఖున సౌత్ ఇండియా బుకింగ్స్ ఓపెన్ చేస్తారు. సూపర్. మరి నార్త్ ఇండియా బుకింగ్స్ 10వ తారీఖున చేస్తారు. ఇది ఇంకా సూపర్. మరి ఓవర్సీస్లో వెనకబడిన వార్ 2 సినిమా మరి ఇండియన్ బుకింగ్, మన ఇండియా అడ్వాన్స్ బుకింగ్లో ముందుకెళ్ళిద్దా? 100% వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకటి. సరే, ఇది ఒకవేళ వెళ్ళినా వెళ్ళకపోయినా కలెక్షన్లో కూలీని బీట్ చేసిద్దా? 100% బీట్ చేసిద్ది. దానికి ఎన్టీ రామారావు గారి మాటల్లోనే చూద్దాం. ఆయన నిన్న ఎస్క్వైర్ అనే ఒక పత్రికకి ఇంటర్వ్యూ ఇస్తూ ఆ ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడారు. వాళ్ళందరూ అడిగారు ఏమనంటే వాళ్ళ ఫ్యాన్స్ గురించి, తర్వాత వారసత్వ లెగసీని గురించి ఎన్టీ రామారావు గారిని అడిగారు. అందులో ఒక రిపోర్టర్ ఎన్టీ రామారావు గారిని ఏం అడిగారంటే, సార్ ఇది మీ తెలుగు సినిమా కాదు, బాలీవుడ్ సినిమా, మీరు ఇందులో నటించడానికి మెయిన్ రీజన్ ఏంటి? దానికి ఎన్టీ రామారావు గారు అద్భుతమైన సమాధానం ఇచ్చారు. నిజమే, బాలీవుడ్ సినిమా, సౌత్ ఇండియన్ సినిమా అంటూ ఏం ఉండదు. ఎవరైతే స్క్రిప్ట్ని పకడ్బందీగా తీసుకెళ్తారో ఆ సినిమాలు హిట్ అవుతాయని రాజమౌళి గారు చెప్పారు. అందుకే నేను కూడా అదే బలంగా నమ్ముతా. ఈ వార్ 2 స్క్రిప్టు నాకు అద్భుతంగా నచ్చింది. చాలా టైట్గా, చాలా స్ట్రాంగ్గా ఉండింది. అందుకనే ఈ సినిమా నేను ఒప్పుకున్నాను. ఈ సినిమాని నేను ఎందుకు ఒప్పుకున్నానో, ఎందుకు చేశానో మీరు సినిమా చూసిన తర్వాత అర్థమైంది. అది ఫ్రెండ్స్ ఎన్టీ రామారావు గారు మనకిచ్చిన క్లారిటీ. దీన్ని బట్టి మీరు ఎన్టీ రామారావు గారిని నమ్మొచ్చు. ఆయన ఈ మధ్య అద్భుతమైన హిట్లు ఇస్తున్నారు ఆయనకున్న జడ్జిమెంట్తో. అందుకనే ఎన్టీ రామారావు గారు కంటెంట్ నమ్మారు, స్క్రిప్ట్ని నమ్మారు. కంటెంట్, స్క్రిప్ట్ ఉన్న ఏ సినిమా కూడా ఎప్పుడు బోల్తా పడలేదు. అందుకని నేను చెప్తున్నా, వార్ 2 సినిమా అడ్వాన్స్ బుకింగ్లో మన ఇండియాలో కూలీని బీట్ చేసింది, లేదా ఓవరాల్ కలెక్షన్స్లో కూలీని 100% వార్ 2 బీట్ చేసింది జూనియర్ ఎన్టీ రామారావు గారి జడ్జిమెంట్, స్క్రిప్ట్ జడ్జిమెంట్ ఈ మధ్య 10 ఏళ్లలో ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. ఐ ట్రస్ట్ ఎన్టీ రామారావు, ఐ బిలీవ్ ఇన్ ఎన్టీ రామారావు, ఐ బిలీవ్ ఇన్ హిస్ జడ్జిమెంట్. మీరు ఆయనకున్న కోట్లాది మంది అభిమానులు కూడా ఆయన జడ్జిమెంట్ని నమ్ముతారు, ఆయన కథను పెంచుకున్న విధానాన్ని నమ్ముతారు. అలాగే ఇప్పుడు నమ్మండి. వార్ 2 ఏవి చిన్న కూలీ గట్రా ఆయన్ని ప్రస్తుతానికి దాటుకొని వెళ్ళినా వార్ 2 సినిమా ఫైనల్గా అద్భుతమైన విజయాన్ని సాధించింది. మీకు ఏ డౌట్ అక్కర్లేదు. నమస్తే ఫ్రెండ్స్.